ఏంటొదినా నువ్వనేది? ఆ మంగ అంతకు తెగించిందా? మన గంగనే పంపాలని చూసిందా? అవునదినా. ఇంకా దాన్ని ఇంట్లో ఎందుకు ఉండదీస్తున్నావు వదినా? గెంటి పారేయకుండా. అబ్బా అమ్మమ్మ, నీకు తెలియట్లేదు, ఇదంతా నాటకం, పరీక్ష. ఓరే బుద్ధి తక్కువడా! ఆ మంగ గంగని పంపే వరకు వెళ్తే నాటకం పరీక్ష అంటావేట్రా? మరి అదే నాకు మండిద్ది. గంగను పంపే వరకే మంగెళ్ళింది గాని చివరికి పంపిందా? తమ్ముని ఎంట్రీ ఇప్పించి గంగ ఆగిపోలేదు, అంతా పరీక్షే. పాపం మంగ కూడా మంచిదే, కాకపోతే ఐరన్ లెగ్ లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలంతే. వదినా, వాడు వాగేది నాకొక్క ముక్క అర్థం కావట్లేదు గాని ముందు వీళ్ల పెళ్లి తొందరగా అయ్యేలా చూడు. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను వదినా. ఎలా ఏముంది? గంగ గౌరీ వస్తే చేసుకుంటానంటుందిగా. గౌరీ జైల్లో ఉంది కదదునా. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియటం లేదు. పైగా ఆ మధ్య తప్పించుకోవాలని కూడా వేరే దారి చూసిందట. శిక్ష ఇంకా పెరిగిందో ఏంటో. అలా అనుకుని మనం ఇలానే ఉండిపోతే అది ఏ 5 ఏళ్లకో విడుదలైతే పిల్లల పెళ్లి అప్పటిదాకా ఆపుకుంటామా చెప్పు? ఇదో చెప్పు. ఉండ్రా, అదెలా కుదురుతుంది వదినా? మరి ఈలోపే దాన్ని బయటికి తెచ్చే విధంగా ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేస్తాను వదినా. ముందు ఈ రోజే దాన్నెళ్ళి కలుస్తాను, గంగ కోరిక చెప్తాను. వదినా ఒప్పుకుంటుందంటావా? మాట్లాడి చూస్తాను. రివర్స్ అయితే అప్పుడేం చెయ్యాలో అదే చేస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని వారంలోపే విడుదలయ్యేలా చేస్తాను. ఆ పని నువ్వు తొందరగా చెయ్యొదినా. ఆ పని నువ్వు చేసావంటే ఇక వాళ్ల పెళ్లి అయిపోయినట్టే. చేస్తానదినా, నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యేషు పెళ్లి గంగతో త్వరలోనే అవుతుంది. చల్లని మాట చెప్పావు వదినా. ఇక నువ్వు నీ పనిలో ఉండు, పెళ్లి పనుల్లో నేనుంటాను. సరే వదినా, నేనిప్పుడే గౌరీ దగ్గరికి బయలుదేరుతున్నాను. దాంతో మాట్లాడాక నాకు ఫోన్ చేయొదినా, మర్చిపోకు. అలాగే వదినా, ఉంటాను. అయ్యో, గౌరీ దగ్గరికి వెళ్ళొస్తానురా. ఆల్ ది బెస్ట్ నాన్నమ్మ. చెయ్యి. అయ్యో, ఏంట్రా నువ్వు? త్వరలోనే గంగకు నాకు పెళ్ళంట. అబ్బా, ఆ మాట వింటుంటూనే ఎంత బాగుందో. హే, పెళ్లి గల వచ్చేసిందే గంగా, పల్లకిల తెచ్చేసిందే గంగా, హడావిడిగా రెడీ అవుదాం చలో గంగా, ముచ్చటగా మేళముంది ఆజా ఆజా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కుంటా. అబ్బా అబ్బా అబ్బా, గంగా ఐ లవ్ యు. అది కాదు గంగోత్రి, ఇలా ఇంకా ఎన్నాళ్ళు? చూస్తుంటే పేపర్లో గంగ గురించి ఇచ్చింది వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదు. అసలు గంగ ఉందో లేదో అనే అనుమానం కలుగుతోంది. అట్ట మాట్లాడుకు సిద్ధు, గంగ ఉండాలి, తను రావాలి. రావాలనే కదా ఇంత చేస్తున్నావు. తను రాకపోగా తన గురించి చేసిన ప్రయత్నం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటున్నావు. సమస్యలతో సావాసం చేయడం నాకు కొత్తేమీ కాదులే సిద్ధు. చిన్నప్పటి నుంచి పడుతూనే ఉండాను. కాకపోతే నా బాధ ఏంటంటే నానే గంగనని అమ్మమ్మ గారికి అబద్ధం చెప్పడం. దానివల్లే ధైర్యష్తో పెళ్లి దాకా వచ్చేశారు. ఇందులో నుంచి ఎట్ట తప్పించుకోవాలనేది అర్థం కావట్లేదు. నా బాధ అదే. వాడి నీ మీద పీకల దాకా ప్రేమను పెంచుకుంటున్నాడు. అవును సిద్ధు, నేను గంగని కాదని చెప్తున్నా నమ్మట్లేదు. నా అమ్ముతున్న మంగ మాట ఎవ్వరూ వినట్లేదు. అది కరెక్ట్ కాదు కదా. మరి ఇది కరెక్ట్ చేయడం ఎలా? ప్రస్తుతానికి ఏదో మీ అమ్మ పేరు చెప్పి తప్పించుకున్నావు. ఎక్కువ రోజులు అదే చెప్పి తప్పించుకోలేవు కదా. ఆపుతా సిద్ధు, ఐడియా వచ్చినది. ఇక ఈ పెళ్లి రద్దయ్యేలా చేసేస్తాను. ఎలా? మా అమ్మ కాడికే వెళ్తాను. తనకే ఈ పెళ్లి ఇట్టం లేదని చెప్పిస్తాను. అప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ ఏం మాట్లాడలేరు, ఆపేస్తారు. మరి ఇంకేం గంగోత్రే, సొల్యూషన్ మీ అమ్మగారి రూపంలోనే పెట్టుకుని ఇన్ని రోజులు ఇంత ఆలోచిస్తున్నావు. తట్టాలి కదా. ఇప్పుడు నువ్వు చెబుతుంటేనే తట్టింది. ఇక పద, వెంటనే మీ ఊరెళ్ళి మీ అమ్మగారిని తెచ్చేద్దాం. పద. అమ్మో, సిద్ధుకి అమ్మ ఊర్లో ఉండదని చెప్పాను కదా, ఇప్పుడు ఎట్టా? రా గంగోత్రి, ఆగిపోయావంటి? నువ్వు ఆగిపో, నేను వెళ్తాను. ఒక్కదానివే ఎందుకు? నీకు తోడుగా నేను వస్తా. పనిలో పనిగా మా అత్తయ్యని చూసినట్టుంటుంది. ఏమొద్దు. ఏ? ఇప్పుడు నువ్వు వస్తే
ఉన్న సమస్యలతో పాటు నీతి చెప్పాల్సి వస్తుంది. నాది సమస్య కాదు కదా. కాకపోయినా రెండు ఒకేసారి చెబితే అమ్మ కంగారు పడిపోతుంది. ఏం చేయాలో తెలియక ఈ పెళ్లి ఆపదు. అప్పుడు ఉన్న ఒక్క అవకాశం మనమే చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుంది. పాయింటే. అందుకే చెబుతుండా నువ్వు వద్దు. నన్నొక్కదాన్ని వెళ్ళి మాట్లాడొస్తాను. అదేంటి తీసుకురావా? అబ్బా ఆడ చూసి అమ్మమ్మకి అమ్మ చేత ఫోన్ చేయిస్తాలే. ఫోన్ ఓకేనా? నా తంటాలేవో నేను పడతానబ్బా. ఈ పెళ్ళైతే ఆపుతాను చాలా. కోపం తెప్పించానా? నన్నిప్పుడు ఎల్లనిస్తావా? సాయంత్రం దాకా ఏడే ఉంచి మాట్లాడిస్తావా? ఆహా, లేదు లేదు, వెళ్ళు. మ్, గంగా, ఏటి ఆల్ ది బెస్ట్. ఎస్. టీ ఏదే? పెడుతున్నారు మేడం. నాకు టైంకి పడకపోతే బీపీ పెరుగుద్ది. తర్వాత మీరే వణకాల్సి వస్తుంది. హలో మేడం, ఎవరి కోసం వస్తున్నారు? నా పేరు జగదీశ్వరి అండి. గౌరిని కలవాలి. గౌరీనా? అదెవరు? అదే మేడం, లాస్ట్ టైం ఎస్కేప్ అవ్వాలని చూసింది కదా, తనే గౌరీ. ఓహో అదా. దాంతో మీకు పనేంటి? మాట్లాడాలండి. మళ్ళీ ఎలా తప్పించుకోవాలో ప్రేరేపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను ఇలాగే మాట్లాడతాను. కలవడానికి కుదరదు, వెళ్ళండి. కలవడానికే లోపలికి పంపారు, కుదరదని మీరెలా అంటారు? ఎలా అంటే నేను ఈ జైలుకి జైలర్ని. నా అనుమతి లేకుండా ఇక్కడ ఎవరు ఎవరిని కలవలేరు. లోపలికి వచ్చినంత సులువు కాదు నన్ను దాటుకొని వెళ్ళడం. సరే, మీ పేరేంటి? మహాదేవి. అయితే ఏంటి? వెయిట్ వెయిట్. ఎవరికి? హోమ్ మినిస్టర్ గారికి. ఏంటి బెదిరిస్తున్నావా? ఆహాహాహా. మిమ్మల్ని బెదిరిస్తానా? ఆయన చెబితేనైనా పర్మిషన్ ఇస్తారేమోనని చేస్తున్నాను. చేసుకోండి. ఇలాంటి డమ్మీ కాల్స్ కి నేను భయపడను. డమ్మీయో మీకు మమ్మీయో వినండి. నమస్తే జమీందార్ గారు. నమస్తే సార్. ఓ, ఇది హోమ్ మినిస్టర్ వాయిసే. చెప్పండి మేడం. ఆ, మీతో ఒక చిన్న పని పడింది సార్. ఏ పనైనా సరే మీరు ఆర్డర్ వేయండి, చేస్తాను. ఇదేదో నాకు ప్రాబ్లం వచ్చేటట్టు అనిపిస్తోంది. ఎందుకు వచ్చిన గొడవ? తగ్గుతాను. ఏం లేదులేండి, మీతో మాట్లాడి చాలా రోజులైందని ఫోన్ చేశాను అంతే. నాతో ఏదైనా పని ఉంటే చెప్పండి మేడం, చేస్తాను. షూర్ షూర్ షూర్. ఓకే, ఉంటాను సార్. గౌరీ ఎక్కడుంది? అక్కడుంది. అందర్నీ దొంగల్లాగే చూడకండి, అందులో దొరలు ఉంటారు. తక్కువ అంచనా వేస్తే రిజల్ట్స్ ఇలాగే ఉంటుంది. ఇంత పలుకుబడున్న జమీందారుకి మర్డర్ చేసిన ఖైదీతో లింక్ ఏంటో. గౌరీ, ఈవిడొచ్చినాదేంది? ఏంటి గౌరీ అలా చూస్తున్నా? మీరొచ్చినారేందా అని. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏ ఇసేం అమ్మగారు? గంగ పెళ్లి విషయం ధైర్యష్కిచ్చి చెయ్యాలనుకుంటున్నాను. మీరనుకు
అనుకుంటే సరిపోతుందా? చేసుకునే దానికి నచ్చాలి కదా. ధైర్యేష్ని చేసుకోవడానికి గంగకేమీ అభ్యంతరం లేదు. లేదా అంటే దానికి జమీందార్ అవ్వాలన్న ఆశ పుట్టినదా? నా కాడ మాత్రం లేదని ఏసాలెత్తాదా? గౌరీ, అమ్మగారు, అది గంగ మీకేమీ చెప్పలేదా? చెప్పింది. తను మా ఇంటి బిడ్డే అని నువ్వు చెప్పావన్న సంగతి చెప్పింది. అలా చెప్పినదా? నిజమే కదా. నువ్వు ఇంతకాలానికి నిజం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓసి పాపిష్టిదానా, నాను కాదని చెబితే నువ్వు అవునని చెప్తావా? ఎన్ని నాటకాలాడుతుండావే? నీ కోరిక నెరవేరనియ్యనే, నా బిడ్డకు అన్యాయం జరగనియ్యను. విషయం అది గౌరీ. కాకపోతే నీ సమక్షంలోనే తన పెళ్లి కార్యక్రమాలన్నీ జరగాలనుకుంటోంది. నీ మీద పెంచిన మమకారం గంగ చూపిస్తోంది. నువ్వు 4 అక్షింతలు వేస్తే వాళ్ల పెళ్ళైపోతుంది. బిడ్డలు సంతోషంగా ఉంటారు. మరి నా బిడ్డ సంగతేట అమ్మగారు? గౌరీ, చెప్పండి అమ్మగారు. 18 ఏళ్ళు మీ ఇంటి బిడ్డగా పెరిగిన నా మంగ పరిస్థితి ఏంటి? రాజు బిడ్డలా మీ కాడ పెరిగిన దాన్ని గాలికి వదిలేసి గూడెంలో పెరిగిన దీనికి ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు? పచ్చపాతం ఎందుకు చూపిస్తున్నారు? పెంచిన దాన్ని అందరూ ఎందుకు ఎక్కించాలనుకుంటున్నారు? అలా మాట్లాడతావేంటి గౌరీ? మంగకు చేయాల్సినవి చేయకుండా ఎలా ఉంటాను? ఆ చేసేదేదో ఇప్పుడే ధైర్యస్కి నా బిడ్డను ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. గంగకి ఎందుకు చేయటం? మతుండే మాట్లాడుతున్నావా? ఉంది కాబట్టే అడుగుతున్నాను. నా బిడ్డ బతుకు మీరు నాశనం చేస్తా ఉంటే నాను చూస్తూ ఊరుకోను. అలా ఏం జరగదు గౌరీ. మీరు ఎన్నన్నా చెప్పండి, ఈ పెళ్లి మాత్రం జరగదు. గౌరీ, మీరెంత గొంతు సించుకున్నా నాన్ జడవనమ్మగారు. గంగతో ధైర్యసి పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. ఏయ్, ఏంటి నా మనవరాలు నువ్వుంటే గాని ఒప్పుకోనని చెప్పిందని దాన్నే పట్టుకుని రెచ్చిపోతున్నావా? ఇదిగా నా సంగతి నీకు తెలీదు. ఒప్పుకోనని మొండికేస్తున్నా నీ చేతే ఒప్పించి మరీ చేయిస్తాను. నా నీ నుంచి వస్తేనే కదా. రాకుండా ఉండవుగా. అట్టానే అనుకోండి. నువ్వింకా మారలేదేంటి? మీరు మాత్రం మారారా? నాకు నీలో ఒకరికి అన్యాయం చెయ్యాలనుండదే. నాకు నేను చేసేది న్యాయంగానే ఉంటాది. సరే, ధర్మాన్ని గెలిపిస్తాను. అది నీ ఎదుటే. సిద్ధంగా ఉండవు. వస్తా. ఈసారొచ్చి నీతో వెళతా. వచ్చిన రోజు ఇచ్చినంత టేస్ట్ మళ్ళీ రావట్లేదు రోజీ. నాకు అలా కావాలి. ఆ అమ్మాయిని ఇంకోసారి పిలిపించి నేర్చుకుంటాను మేడం. దాన్నా అస్సలు పిలవద్దు. ఆ మొహాన్ని నేను ఇక్కడ ఇంకోసారి చూడకూడదు. ఓకే మేడం. వేరే ఎవరినైనా ట్రై చేయండి. సరే మేడం. ఇది ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటకు రాకుండా ఉండే ప్రయత్నం చేసినా చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూడమని జైలర్కి చెప్పాలి. ఈవిడేంటి నా దగ్గరకు వస్తుంది? ఈసారి తగ్గకూడదు. నా రేంజ్ చూపించాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి మేడం. నాకు మాట్లాడాలని లేదు. మనుషులతో మాట్లాడరా మీరు? ఖైదీల బంధువులతో మాట్లాడను. తను నాకు బంధువని మీకు చెప్పానా? నేను మిమ్మల్ని అడగలేదుగా. తెలుసుకోకుండా మాట్లాడకూడదుగా. తెలియాల్సిన అవసరం నాకు లేదుగా. అలాంటప్పుడు అనవసరమైన టాపిక్ ఎత్తకూడదుగా. ఇప్పుడేమంటారు? సవ్యంగా మాట్లాడితే నేను చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోతాను అంటాను. నా మాట తీరే ఇంత. మీకోసం నేను మార్చుకోలేను. ఈ విషయంలో హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకున్నా ఐ డోంట్ కేర్. చిన్న విషయాలకి అంతవరకు నేను వెళ్ళను మేడం. నాకు ఎక్కువ టైం లేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే వెళ్ళిపోతాను. ఏంటది? గౌరీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అయినప్పుడు
అదే ఎప్పుడు డేట్ అనేది ఒకటి ఉంటుందిగా. ఎల్లుండి ఏ టైమో? మార్నింగ్ 10 గంటలకు. సరే, అప్పటి వరకు తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ మహాదేవి ఏ క్షణమూ అజాగ్రత్తగా ఉండదు. నేను చెప్తుంది గౌరీ పారిపోతుందని కాదు, ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తుందని. ఇక్కడే ఎందుకు ఉండాలని చూస్తుంది? మీకు వివరాలతో పనిలేదు కదా, ఆ డీటెయిల్స్ మీకెందుకు? విషయం చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి. చెప్పారుగా, బయలుదేరండి. వెళ్ళకి ఇక్కడే ఉన్నానులేండి. గుడ్ బై. ఈవిడలో జమీందార్ అన్న పొగరు అణువణువులో కనబడుతోంది కదా రాజీ? అవును మేడం. నా దగ్గరే నాటకాలు ఆడుతోంది. ఆ గౌరీ ఈవిడికి బాగా కావాల్సిందే, లేదంటే ఇంత కేర్ తీసుకుంటుందా? అవును మేడం. ఇంతకీ అది ఇక్కడ ఉండాలనుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? తెలీదు మేడం. తెలుసుకుంటా. పద, రౌండ్స్కి వెళ్దాం. నేనే ఆ గౌరల వాగిందని చిరాగ్గా ఉంటే ఈ జైలర్ ఒకటి ఎక్కడెక్కడ తిక్క మేళాలన్నీ నాకే దొరుకుతారు. ఛీ! అమ్మో, అమ్మమ్మ, నన్నిడ చూసారంటే చెప్పకుండా వచ్చినందుకు బాధపడతారు. కనిపించకూడదు. ఇట్టా. అబ్బా, ఈవిడ ఇట్టే వస్తుంది. ఈవిడ నన్ను చూసిందంటే రచ్చ చేయకుండా వదలదు. ఈ లోప అమ్మమ్మ చూసేస్తారు. ఇద్దరికి కనపడకూడదు. ఎట్టా? గంగలా ఉందేంటి? అమ్మ గంగా, గంగా! అమ్మో, సోసేసినట్టున్నారు. ఆగకుండా వెళ్ళిపోతాను, ఎవరో అనుకుంటారు. ఆ. అయ్యా, అయ్యో రామ, వెళ్ళ. మీరెళ్ళండి మేడం. గంగ అయ్యుండదు. ఎవరినో చూసి పొరపాటు పడినట్టున్నాను. అయినా నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకొస్తుంది? చీమోలే. హలో, ఏం చేస్తున్నారు మేడం? ఇక్కడ ఏదన్నా సొరంగ మార్గం ఉందేమో, ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఇంటికి వెళదామని చూస్తున్నాను. అడిగిన దానికి సమాధానం సవ్యంగా చెప్పండి. నా మాట తీరే ఇంత. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోలేను. అమ్మమ్మ ఏంటి ఈవిడితో ఇట్ట మాట్లాడుతున్నారు? తలపొగురు చూపించుంటాది. అమ్మమ్మ దర్పం చూపించారు, అంతే కావాలి. మేడం చూసారా, మీ మాట మీకే అప్పచెప్పి వెళ్తుంది. వినపడింది. నువ్వు రిపీట్ చేయక్కర్లేదు. హోమ్ మినిస్టర్ రేంజ్ అని ఆలోచిస్తున్నాను, లేదంటేనా? నీ మొహల్లే, నువ్వు మా అమ్మమ్మని ఏమీ చేయలేవు. అవును, అసలు ఆవిడిక్కడ ఏం చేయడానికి చూస్తుందే? ఏముంది ఇక్కడ?